హలో వెల్ విషెస్ వెల్కమ్ టు హానెస్ట్ వ్యూస్ బై జగత. ఈ రోజు మనం ఎన్నో అవార్డ్స్ అండ్ అచీవ్మెంట్ సాధించిన ఒక ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ డాక్టర్ సౌమిని సుంకర గారిని కలవబోతున్నాము. ఆమె 2001లో వరంగల్ కాకతీయ యూనివర్సిటీ నుండి డిగ్రీ కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఆ తర్వాత పీజీ చేసి అగ్రికల్చర్ బయోటెక్నాలజీలో పిహెచ్డి కూడా కంప్లీట్ చేశారు. ఆమె ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కి ఎంతో మంది వ్యవసాయ మహిళలను కూడా పరిచయం చేశారు. ఆమెకి తెలంగాణ గవర్నమెంట్ నుండి నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా కూడా గుర్తింపు పొందారు. డాక్టర్ సౌమిని గారు గ్రామ భారతికి ఎక్స్ చైర్పర్సన్ గా చేసి ఇప్పుడు అగ్రిగర్కి ఫౌండర్ గా, అలాగే విఎం విమార్ట్ కి కో ఫౌండర్ గా ఉన్నారు. మనం అగ్రిగర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని చూసే ముందు మా ఎఫర్ట్స్ ని గుర్తించి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి మన అగ్రిగర్ విజిట్ చేసి అన్ని విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ జగదాం గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అగ్రిగర్. లెట్స్ గో. వెల్కమ్. బట్ మాది ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కదండి, మీరు చెప్పులు బయట ఇప్పాలి. సో వీ హ్యావ్ స్లిప్పర్స్ ఫర్ యూ, ప్లీజ్ కమ్. యా, యూ కెన్ యూస్. ఇక్కడ మనం గెస్ట్లు ఎవరైనా వచ్చినా సరే వీ యాక్చువల్లీ పుట్ ఎక్స్ట్రా స్లిప్పర్స్. అనిత, షీఈ్ మిసెస్ అనిత, షీఈ్ వర్కింగ్ యాజ్ అడ్మిన్ అసోసియేట్ హియర్. స్టోరు స్టాక్ మొత్తం తనే చూసుకుంటుంది అండ్ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ కూడా సోలార్ డిహైడ్రేషన్ అది చేస్తుంది. ఇక్కడ మనకి సర్టిఫికేషన్స్ ఏమేమి కావాలి, ఇక్కడ మనకి సర్టిఫికేషన్ ఏమేమి కావాలి అని అంటే బేసిక్ మన పాన్ జిఎస్టీ అయితే మనం కంప్లైన్సెస్ అనుకుంటాం కదా. సో బిజినెస్లో మనం డిస్ప్లే చేయాలి అనేది, ప్లస్ మనకి యూఎస్ఎఫ్డిఏ సర్టిఫికేషన్, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఇవన్నీ కూడా పెట్టాము. సో దట్ ఎవరైనా వచ్చినప్పుడు అసలు అవి ఏంటివి అనే ఉత్సాహత మనం క్రియేట్ చేయాలి. ఓకే ఏంటి అనేది ఇక్కడ లోపలికి వచ్చినా రాకపోయినా నాలెడ్జ్ ఇచ్చినట్టు అంటే ఇవన్నీ కంపల్సరీ. ఇవన్నీ మనం ఇండస్ట్రీ పెడుతున్నప్పుడు ఇవన్నీ చెయ్యాలి అనేది మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం నేర్పించడం. ఇక్కడ మనకి ఎంట్రన్స్ కూడా వీఆర్ కంప్లీట్లీ సెక్యూర్డ్. In fact, this only operates with security. Face recognition ఉంటుంది అందరికి స్టాఫ్కి. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ దే కెన్ బి రెస్ట్రిక్టెడ్ టిల్ హియర్. సో యా, దిస్ ఈజ్ అవర్ ఇన్సైడ్ యూనిట్. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డివైడ్ చేయడానికి కూడా కారణం ఏంటి అని అంటే రేపు పొద్దున ప్రొడక్షన్ జరుగుతున్నా సరే మనకి ఎవరికైనా చూపించాలి అనుకున్నప్పుడు ఇలా నడుచుకుంటా కూడా వెళ్ళుకుంటా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కూడా మేము ఉంటాము. ప్రతి యూనిట్ ఈ సెక్యూరిటీ లాక్డ్ అండ్ వాళ్ళకి రిలేటెడ్ స్టాఫ్స్కే వీ విల్ గివ్ యూ దట్ యాక్సెస్ ఆల్సో. ఓకే. సో మామూలుగా మీరు వెళ్ళాలనుకున్నా, నేను వెళ్ళాలనుకున్నా, ఇన్ఫ్యాక్ట్ ఇట్ డజంట్ వర్క్. ఐ జస్ట్ హ్యావ్ టు ఓపెన్ అండ్ దెన్ ద డోర్ లాక్స్ అండ్ దిస్ ఇస్ దేర్. టోటల్ డిస్టెన్స్ సిస్టమ్. యా. జగదాంబ గారు, ఇది రిసెప్షనే కాకుండా మనం ఒక చిన్న మినీ స్టోర్ లాగా కూడా పెట్టుకున్నాము. సో ఇక్కడ మన ప్రోడక్ట్స్ అన్ని ఎవరైనా విజిటర్స్ వచ్చినా సరే, ఇన్ఫ్యాక్ట్ గెస్ట్ వచ్చినా సరే మనం ఏమేమి ప్రోడక్ట్స్ చేస్తాము అనేది, అంటే దిస్ ఇస్ లైక్ అవుట్ సైడ్ కాబట్టి అంటే లోపలికి రావాల్సిన అవసరం లేదు ప్రోడక్ట్ కొనడానికి. ఇక్కడ మనకి టిఫ్లో వచ్చే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అంటే ఫ్యాక్టరీ సేల్ లాగా ఇస్తాము, బిఎన్ఐ మెంబర్స్కి డిఫరెంట్గా ఇస్తాము. సో ఇవన్నీ ప్రోడక్ట్స్ మనము ఎలా ప్యాక్ చేస్తున్నాము అనేది రిప్రజెంట్. ఇది పొట్టుపప్పు అంటే మనకు మంచిది అనేది, ఆరోగ్యం మంచిది అనేది. దాని తర్వాత మిల్లెట్స్ ఇట్లా అంటే ఇవన్నీ మనము వాక్యూమ్ ప్యాక్ ఎందుకు చేస్తున్నాం అంటే పురుగు పట్టకుండా, ఎందుకంటే ఇవన్నీ పెస్టిసైడ్ ఫ్రీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇష్యూస్ వస్తాయి మనకి. అంటే స్టోరేజ్లో కూడా ప్యాకెట్ ఓపెన్ చేసే వరకు మనకి సేఫ్ ఉంటుంది. అలాగే మన ప్రోడక్ట్స్ అన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ ఏంటి అని అంటే మనకి చిల్లీ పౌడర్ ఫ్రెష్గా గ్రైండ్ చేసి ఇస్తాం పచ్చళ్ళు పట్టుకునేటప్పుడు. ఎర్రగా ఉంటుంది, ప్లస్ కారం మనకి బాగుంటుంది. టర్మరిక్ క్వాంటిటీలో కూడా దొరుకుతాయి కదా, అన్నీ దొరుకుతాయి మనకంటే 100 grams నుంచి ఎన్ని కేజీస్ అయినా మేము ప్యాక్ చేసి ఇవ్వగలుగుతాము. ఇన్ఫ్యాక్ట్ బ్రాండింగ్ కూడా చేయాలంటే చేస్తాము. అలాగే ఇది టర్మరిక్, ఇది మనం అరకు నుంచి ట్రైబల్ టర్మరిక్. సో మీరు పట్టుకుంటే అంటే మనం కొన్ని చోట్ల మనం తినేటప్పుడు పసుపు ఏంటి ఇంత ఆర్టిఫిషియల్ కలర్ అంటాం కదా, ఇది అసలు అలాగే ఉంటుంది. బట్ మీకు ఆ కలర్ పోదు అండ్ ఇట్స్ వెరీ అథెంటిక్ ఫ్లేవర్. అన్ని పసుపు వస్తుంది, ఏమొస్తుంది, ఇది ట్రైబల్ అక్కడ నుంచి మనకి కుకర్మెన్ వాల్యూస్ ఎక్కువ ఉన్నవి. అండ్ మీకు తెలిసిందే మ్యాంగో రోల్స్ ఇవన్నీ. దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్, ఇది నా ఫేవరెట్. ఇది అందరి ఫేవరెట్. ఇన్ఫ్యాక్ట్ సైజెస్ కూడా మనము చిన్నగా అంతకుముందు ఉండేది కాదు, ఓన్లీ 250 grams 500 grams. చాలా మంది ఇవేంటంటే ఓపెన్ చేయగానే అయిపోతున్నాయి, మాకు ఎన్ని కొనుక్కున్నా సరిపోవట్లేదు అంటున్నారని చిన్న ప్యాకెట్స్ కూడా స్టార్ట్ చేసాము. అలాగే మనకి ఇక్కడ సోలార్ డిహైడ్రేషన్ లో తను ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్. ఇందాక కాకరకాయ కూర తిన్నారు కదా, సేమ్ ఇదే ఇట్లాగే ఇది దొండకాయ అనమాట. దొండకాయలో మనం ఏంటి అని అంటే జస్ట్ మనం వాటర్లో వేసి
ఇమీడియట్ గా మనం ఫ్రెష్ వెజిటేబుల్ లాగా అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ వల్ల రైతులు లాస్ అవ్వకుండా వాళ్ళు సేఫ్ సైడ్ పడుతుంది. ఇన్ఫాక్ట్ ఇది పోస్ట్ హార్వెస్ట్ లో మనము ఎక్కువ లాసెస్ అవ్వకుండా, అంటే వాళ్ళు ఇమీడియట్ గా అమ్ముకోవాలని కాకుండా వాళ్ళకి డిహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ ఏంటంటే 1 year వరకు సేవ్ చేసుకోవచ్చు. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని అంటే వెంటనే అమ్ముకోవాలి, అవును, మార్కెట్కి వెళ్ళాలి, మార్కెట్లో మంచి రేట్ లేకపోతే మళ్ళీ వెనకాల తీసుకొచ్చుకోవాలి, ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. సో బేసిక్గా మనము ఈ వాల్యూ ఎడిషన్ అనేది కాన్సెప్ట్గా పెట్టుకుని మనం నేర్పిస్తున్నాం కాబట్టి వెజిటేబుల్స్లో మనం ఏం చేసుకోవచ్చు, ఫ్రూట్స్లో మనం ఏం చేసుకోవచ్చు, ఇవన్నీ మన పార్ట్ ఆఫ్ ట్రైనింగ్లో ఉంటాయి. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ ఫర్ యుఎస్ ఇంకా బయట కస్టమర్స్కి ఇవి పౌడర్స్, గార్లిక్ పౌడర్, కర్రీ లీఫ్ పౌడర్, ఇంకా మనకి క్యారెట్ ఉంది, బీట్రూట్ ఉంది, వీ హ్యావ్ చిల్లీ పౌడర్, గ్రీన్ చిల్లీ పౌడర్. చేసినప్పుడు గ్రీన్ చిల్లీ ఎందుకు వాడతారు అన్నారు, మీకు సడన్గా కూరలో పచ్చిమిరకాయ తగ్గింది, ఎండుకారం పోపేసిన తర్వాత మనం వేయడానికి ఉండదు, అది మనకు పచ్చి పచ్చిగా అనిపిస్తుంది. గ్రీన్ చిల్లీ పౌడర్ మంచి సబ్స్టిట్యూట్ అనమాట. ఇన్ఫాక్ట్ మనకు తెలియకుండా ఏంటి అని అంటే ఎర్ర మిరపకాయ కన్నా పచ్చిమిరపకాయ చాలా మంచిది హెల్త్కి కూడా. సో అట్లా మేము కొంచెం హెల్త్ కాన్షియస్ గా కొన్ని ప్రోడక్ట్స్ ని చేయటము. సిమిలర్లీ దీంట్లో కూడా మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటాయి. సో ఇది అంటే మనకి చలికాలం కాబట్టి ఇలా గడ్డ కడితేనే ఒరిజినల్ అని ఇద్దా. సో ఇక్కడ మనకి ఈ కోకోనట్ ఆయిల్, అట్లాగే మనకి గ్రౌండ్ నట్, సాఫ్లవర్, కుసుమ ఆయిల్ అని ఉంటుంది. సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ని మనము ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. ఇంకా అవర్ స్పెషాలిటీస్ దిస్ ఫాక్స్టైల్ అంటే మిల్లెట్స్ ఇన్స్టెంట్ మిక్సెస్. మనకి మిల్లెట్స్ ఏంటి అని అంటే వండుకోవడం చాలా కష్టం అని చాలా మంది అందరికీ తెలుసు, మంచిది హెల్త్ కి, న్యూట్రిషన్ బాగుంటుంది, డయాబెటిక్ కంట్రోల్ అన్నీ తెలుసు. కానీ తినడానికి ఇప్పుడు మిల్లెట్స్ ఇలా ఇచ్చామనుకోండి ఇలాగే ఉంటాయి. నేనే సాక్షిని, ఎందుకంటే మంచిదని తెలిసి కొనుక్కుంటాము, వండుకోవడానికి అబ్బా చాలా టైం పడుతుంది కదా, టైం ఎక్కువ తీసుకోవడం, ముందు సోక్ చేయాలి, దానికి ఇంత చేయాలి అనేది. సో అందుకని మేము ఈ రెసిపీస్ లో ఈ పొంగలు ఇవన్నీ ప్రీ ప్రాసెస్ చేస్తున్నాం. కొంచెం అంటే వేయించాల్సినవి వేయించేసేసి మిగతాదంతా ఇది ఏంటంటే జస్ట్ మీరు పోపేసేసుకుని దీంట్లోనే మనకు అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి, దానికి కావాల్సిన మసాలా దినుసులు అన్నీ దాంట్లోనే ఉంటాయి. జస్ట్ మనము ప్రెషర్ కుక్ లో చేసుకుని ఇన్స్టెంట్ పొంగల్, సాల్ట్ యాడ్ చేసుకుని తీసుకుంటే అంతే. వాటర్ 1:3, మీకు ఇంకా మెత్తగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వాటర్. సో డిపెండ్స్ ఆన్ యువర్ ఇది. అట్లాగే మనకి పొంగల్, కిచిడి అన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి. అంటే కొంతమందికి కొర్రలు పడవు, కొంతమందికి సామలు పడవు. సో అన్నిట్లో మనం చేద్దామని అన్ని ట్రయల్స్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు ఎవరైనా ఆర్డర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి కస్టమైజ్డ్ చేస్తాం. ఇంకొక ప్రోడక్ట్ మాది మ్యాంగో జామ్, అండ్ ఇది ఆర్గానిక్ జాగరీతో చేస్తాము. సో అందుకని మీకు ఆ కలర్ కూడా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఇది మాకు ప్రోడక్ట్ ఎక్కడ లేదు, మీకు ఎక్కడ దొరకదు కూడా. నేను మీ దగ్గర కొన్నాను, చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ ద రివ్యూ. సో వచ్చిన కస్టమర్స్కి కూడా మేము ఇట్లా గూగుల్ రివ్యూస్ ఇవ్వండి, అంటే ఎక్కువ మందికి జాయిన్ అవ్వడానికి, ఇలా ఉంది అని తెలుసుకోవడానికి కూడా మనకి అవసరం పడుతుంది. కాబట్టి వీఆర్ మోస్ట్లీ ఆస్కింగ్ దెమ్ టు విజిట్. అండ్ ఎవ్రీ సెకండ్ సాటర్డే మనకి ఇక్కడ రైతులు, ఆస్పైరింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అందరూ వస్తారు. సో వాళ్ళకి ఎలా అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇన్ కేస్ వాళ్ళు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు వీ విల్ ఎంటర్ ఇన్ టు అవేర్నెస్ సెషన్స్, మెంటరింగ్ సెషన్స్, తర్వాత ఇంక్యుబేషన్ ప్రోగ్రాము. అలా ఆ స్టేజ్లోనే మనకు విన్ ఎక్స్పర్ట్స్తో we will do the loan linkages, ఇంకా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమన్నా కావాలన్నా, ఇంకా మనకు ప్రొఫైల్ బిల్డింగ్, ఇంకా మేము చేస్తూనే ఉన్నాము. దట్ యూ కెన్ యాక్చువల్లీ టేక్ ఇట్. మనం ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాము అదని చేసుకుంటున్నాం. ఇది మనకి ఒక ఎంటర్ప్రైజ్కి కావాల్సిన సర్టిఫికేషన్స్ని మనం, అంటే ఎప్పుడైనా ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్లో చేయాల్సినప్పుడు ఎంటర్ప్రైజ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవటము, దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్, లైసెన్సెస్, కంప్లైంట్స్ మేనేజ్మెంట్ అంటాం. సో దానికి రిలేటెడ్గానే ఈ సర్టిఫికేట్స్ అన్ని మనం ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కానీ ఎవ్రీ రిజిస్టర్డ్ ఆఫీస్లో కానీ వీ హ్యావ్ టు డిస్ప్లే జిఎస్టీ సర్టిఫికేట్. అలాగే మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్, మనం ఎక్స్పోర్ట్స్లో ఉన్నాం కాబట్టి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ లైసెన్స్, ఇది మనకు ఉద్యమం అంటే ఎంఎస్ఎంఈలో రిజిస్టర్ అవ్వగానే ఉద్యమ సర్టిఫికేషన్ వస్తుంది. ఇది ఐఎస్ఓ మేనేజ్మెంట్ అంటే ఐఎస్ఓ సర్టిఫికేషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్ని కంప్లైన్సెస్ని ఫాలో అవుతున్నాయి అనేది ఒక సర్టిఫికేషన్ బాడీ. సో అది ఫుడ్ సేఫ్టీ లైసెన్స్, మన ఫుడ్ ఇండస్ట్రీకి కంపల్సరీ. అది లేకుండా ఒక ప్రోడక్ట్ బయట మనం సేల్ చేయకూడదు, అది ఇలాంటి లైసెన్సెస్. సిమిలర్లీ ఇక్కడ మనకి ట్రేడ్ మార్క్, మన అగ్రి గారు ఇట్లా ఎందుకు ఇవి డిస్ప్లే చేస్తామంటే ప్రతి సర్టిఫికేట్కి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఎందుకు చేస్తున్నాము, దానికి చేయాల్సిన ప్రాసెస్, ఇదంతా మనం ఇన్క్యుబేషన్లో వి గివ్ స్టేజ్ వైజ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇప్పుడు మనం ప్రాసెసింగ్, డ్రై ప్రాసెసింగ్, ఇది వెట్ ప్రాసెసింగ్ చూసాం కదా, ఇప్పుడు డ్రై ప్రాసెసింగ్ ఏరియాని చూద్దాము. ఇక్కడ మనం ఇలా
ఎక్కువ మంది యూస్ దిస్ గ్లాస్ విండోస్ టు ఎక్స్ప్లెయిన్ ద మెషినరీస్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓకే దాని తర్వాత లోపలికి తీసుకెళ్తాము. ఓకే అలాగే మనకి ఇక్కడ వేర్ హౌస్ ఉంది. ఐ విల్ జస్ట్ గెట్ అన్ ఎంట్రీ దేర్. మీకంటే వేర్ హౌస్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే రైతులకి మనము ప్రొడక్షన్ తర్వాత పోస్ట్ హార్వెస్ట్ నుంచి మన యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి వీ స్టార్ట్ ఫ్రమ్ వేర్ హౌసింగ్. ఓకే ఇది మనము ఇక్కడ వేర్ హౌసింగ్లో మొత్తం మనము రా మెటీరియల్ వరకు పెడుతున్నాము. అంటే ఒక దగ్గర పప్పు ఉంటుంది, కందిపప్పు ఉంటుంది, ఒక దగ్గర మినప్పప్పు ఉంటుంది, ఒక దగ్గర మిల్లెట్స్ ఉంటాయి. సో మన ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్స్కి వాళ్ళకి డిమార్క్ చేసుకుని వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. అంటే ఈచ్ ప్యాలెట్ మీద ఏమేమి ఉన్నాయి అనేది వాళ్ళ దగ్గర రికార్డ్ ఉంటుంది. దే మెయింటైన్ ఇన్ బుక్స్ ఆల్సో. ఆ బుక్స్లో చూసుకుని రేపొద్దున ఎప్పుడైనా మనకి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు అక్కడ నుంచి పికప్ చేసుకుని దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద ప్రాసెసింగ్. ఇది కొంచెం మనం ఇంకా సాఫ్ట్వేర్తో ఆటోమేట్ చేయాలి అంటే ఈవెన్ ఆ ప్రాసెసింగ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ కూడా తగ్గించాలి అనేది ఇంకా మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ప్రెజెంట్ స్టాక్ లెడ్జర్ వరకు మనం మాన్యువల్గా మెయింటైన్ చేస్తున్నాం. అది ఆటోమేట్ చేస్తే ఏమవుతుందంటే ఈవెన్ స్కానర్ తీసుకోగానే మనకి ఏ ప్లాట్ఫామ్ మీద ఇప్పుడు వాళ్ళు ఉన్నా లేకున్నా అందరికీ అర్థమైపోతుంది. సో యా మనకి వేర్ హౌస్ అంటే బయట నుంచి వచ్చినప్పుడు మనకు అక్కడ నుంచి ఎంట్రీ తీసుకుంటుంది. అది లాక్ అండ్ డోర్ ఓన్లీ ఫర్ దిస్ పర్సన్ ఉంటుంది. అక్కడ నుంచి మనకు లోపల రాగానే దే సెగ్రిగేట్ ఇంటూ ఇది. సో ఇక్కడ మనకు మెయింటెనెన్స్ ఇవంతా ఇవి కూడా వి హెల్ప్ ఇన్ మెయింటైనింగ్ ఆల్ ద ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా మనం చేస్తాం. ఇది డ్రై ప్రాసెసింగ్ యూనిట్ అండి. ఇక్కడ మనకి సీరియల్స్ అంటే రైస్ ఇలాంటి ఐటమ్స్, పల్సెస్ అంటే పప్పులు, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ మనము, అలాగే మిల్లెట్స్ ఆయిల్ సీడ్స్ అంటే మనకి గ్రౌండ్ నట్ ఇందాక మనం చూసాం కదా, కోకోనట్, ఇవన్నీ ఆయిల్ మెషినరీ ఉంటుంది అక్కడ మనము చేసుకుంటాము. ఇక్కడ నౌ వీ హ్యావ్ our processing executive Shiva come. So he is our processing executive who is the owner of this area అని చెప్తాను. బికాజ్ ఇక్కడ ఏది మిస్ అయినా he is responsible. సో యాక్సెస్ కూడా ఈవెన్ మనకు స్టాఫ్ కూడా హీ విల్ టేక్ కేర్ ఎవరికి ఏం వర్క్ ఉండేది అసైన్మెంట్ కూడా. సో వీళ్ళందరికీ 1 week అడిషనల్గా అంటే అడ్వాన్స్గా నేను వీక్లీ అడ్వాన్స్ ప్లాన్స్ ఇమ్మంటాను. సో ఏదైనా చేంజ్ ఉన్నా కానీ నాకు ఏదైనా వేరే ఆర్డర్స్ వచ్చినా సో మాడ్యులేట్ చేసుకోవడానికి నాకు వీళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళకి ఒక అవగాహన ఉండాలి కదా నెక్స్ట్ వీక్ మనం ఏం చేస్తాము అనేది. సో ఇవన్నీ దే ఆర్ షెడ్యూల్డ్, దే ఆర్ నౌ ట్రైన్డ్. సో విత్ లెస్ ఇంటర్వెన్షన్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ నో. వేర్ ఈ ఏరియా మొత్తం డ్రై ఉంది. అక్కడ మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ ఉంటుంది, అది క్లోజ్డ్ ఉంటుంది ఎందుకంటే మనకి ఆయిల్ చేసినప్పుడు కింద జిడ్డు వస్తుంది కాబట్టి అది మళ్ళీ వేరే సర్వీసెస్కి రాకూడదు అనేది వి మెయింటైన్ దట్ ఎట్ అ సెపరేట్ రూమ్. ఇంకొకటి మనకి అక్కడ లోపల వీ హ్యావ్ టర్మరిక్, చిల్లీ కొంచెం ఇంకా ప్రిజర్వ్డ్ ఉన్నది, ఫ్లోర్స్ ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి మనము అది వేరే రూమ్. యా, Shiva will explain the process while running the machines. So then you can take. సో ఇక్కడ ప్రాసెసింగ్ అయిన స్టాక్ మొత్తము ఇట్ గోస్ ఇన్ టు ప్యాకేజింగ్ అండి. ఎందుకనంటే వీ వాంట్ టు మెయింటైన్ దిస్ ఇండివిజువల్ రూమ్స్. ఎందుకనంటే స్టాక్ ఎక్కడుంది మనకి ప్రతిదీ ట్రాకింగ్. సో ఇప్పుడు శివ అయిపోయిన తర్వాత హీ రికార్డ్స్ వాట్ హీ హాస్ ప్రాసెస్డ్ అండ్ హీ కీప్స్ యాజ్ అన్ అప్డేట్. అక్కడ నుంచి ప్యాకేజింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అది వెళ్ళిపోతుంది ఆ స్టాక్. రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో ట్రాన్స్ఫర్డ్ అలాంగ్ విత్ ద రూమ్ చేంజ్. సో ఇది మనకి ప్రతి రూమ్ ఉంటుంది, స్టాక్ లెడ్జర్ ఉంటుంది, ఇన్ అవుట్ ఇవన్నీ కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ప్యాకేజింగ్ యూనిట్ వచ్చేసేటప్పటికి వీ కెన్ గో హియర్. సో దిస్ ఇస్ లైక్ మనకి స్టాక్ ఫుల్గా ఉన్న రోజున ఇదంతా అసలు కూర్చుని వర్క్ చేసుకోవడానికి కూడా అసలు ఎంటీగా అంటే ఉండటానికి స్పేషియస్గా పెట్టుకున్నాం. ఎందుకంటే ఒక 10 మంది కూర్చుని ఇక్కడ ప్యాకింగ్ చేసుకుని ఆరాంగా మిస్టేక్స్ అవ్వకుండా. బికాస్ వెన్ యూర్ డీలింగ్ విత్ ఎక్స్పోర్ట్స్ వీ హ్యావ్ టు బి లిటరలీ కేర్ఫుల్ ఆన్ ఈచ్ నంబర్, ఈచ్ క్వాంటిటీ, ఈచ్ ఐటమ్. సో కొంచెం స్పేషియస్గానే పెట్టుకున్నాము సో దట్ దే కెన్ ఆపరేట్ ఈజీలీ. ఇది మన ఇంక్యుబేషన్ ప్రోగ్రాము. ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అంటే ఇప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్ కానీ ఇట్లాంటి సెటప్ ఏదైనా పెడదాం అనుకునే వాళ్ళకి సపోర్ట్. స్టార్టింగ్ నుంచి మనం ఫస్ట్ అవేర్నెస్ ట్రైనింగ్స్, కెపాసిటీ బిల్డింగ్ అని ట్రైనింగ్ వచ్చేస్తాము. హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఈజ్ ఆర్ యూఎస్పీ. ఇక్కడ పిలిపించి ఇక్కడ నేర్పించి ఇప్పుడు ఆ మెషిన్స్ అన్ని ఇప్పుడు వీళ్ళైతే ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు ట్రైన్ చేస్తారు. ఎవరిని వచ్చిన వాళ్ళకి ఎంత పప్పు వేయాలి, దాంట్లో నుంచి రికవరీ ఎంత వస్తుంది, సో దీని ప్రైజింగ్ ఎలా చేయాలి. సో ఒక 3 days ట్రైనింగ్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ టు యూ. ఓకే, ఆల్ ద ప్రొఫైల్ మేనేజ్మెంట్, డాక్యుమెంటేషన్ కావాల్సిన ఏంటిది మనకి డిపిఆర్ ప్రిపరేషన్. సో ఎక్స్పర్ట్స్ వీ టేక్ సర్వీసెస్ ఫ్రమ్ ద ఎక్స్పర్ట్స్ లైక్ యూ. వాళ్ళకి అప్పచెప్పేస్తాము. మీరు లోను అదంతా చేసుకున్న తర్వాత దెన్ ఆ మెషినరీస్ ఏమేమి కావాలి అనేది. ఇన్ఫ్యాక్ట్ మెంటరింగ్ సపోర్ట్ ఇస్ వాట్ వీ డూ ఇట్ అక్రాస్ ఇయర్. సో ఈ ఇంక్యుబేషన్లో 1 yearకి 12 sessions అనేది డివైడ్ చేస్తాము. ఎవ్రీ మంత్ వీ టేక్ రివ్యూస్. సో ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి
ఒకవేళ వాళ్ళు 15 daysలో ఫినిష్ చేస్తే 15 daysలోనే మనం మళ్ళీ చేస్తాం. ఒక యాక్టివిటీ ఇస్తాము, ఆ యాక్టివిటీ ఫినిష్ చేసుకుని ఉండగానే సెకండ్ యాక్టివిటీ అనమాట. వాళ్ళు ఎంత ఫాస్ట్గా రికవర్ చేసుకుంటే అంత ఫాస్ట్గా స్టెప్స్ అన్ని ముందుకు వెళ్తూ ఉంటారు. సో దాని తర్వాత వచ్చేటప్పటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటేషన్, ఏ మెషినరీ పెట్టాలి ఏంటి అనేది కూడా మనము వాళ్ళకి మెషినరీ ప్రొవైడర్స్కి లింక్ చేస్తాము. వాళ్ళు డిస్కస్ చేసుకుని దెన్ దే విల్ కమ్ బ్యాక్. ఈవెన్ బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కూడా ఏంటి అని అంటే మనకి రైతుల నుంచి ఈవెన్ ప్రొక్యూర్మెంట్ కూడా ఇష్యూనే, అందరికీ తెలియదు. సో వీ కనెక్ట్, వాళ్ళు ఏ రీజన్లో పెడుతున్నారో అక్కడ ఉన్న రైతు సంఘాలతో కానీ రైతు సంస్థలతో కానీ వీళ్ళు లింక్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్ లింకేజ్ ఉంటుంది, లేకపోతే గివింగ్ టు ఇన్స్టిట్యూషన్స్ కానీ. సో వీ హెల్ప్ దెమ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్. అది వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా అమ్ముకోవాలి, ఈ ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఇన్ఫ్యాక్ట్ వీ గివ్ ట్రైనింగ్ ఆన్ మార్కెటింగ్, లైక్ బ్రాండింగ్, బ్రాండ్ నేమ్ ఎలా పెట్టుకోవాలి, దాన్ని ఎలా ప్లేస్ చేసుకోవాలి. సో వీఆర్ లైక్ వన్ స్టాప్ సొల్యూషన్ గివింగ్ ఆల్ దీస్ సపోర్ట్ సర్వీసెస్. ఇన్ఫ్యాక్ట్ పోస్ట్ బిజినెస్ సపోర్ట్ స్కేలప్ నెక్స్ట్ స్టేజ్ అనమాట. ఎవరైనా ఎంప్టీ మైండ్తో వస్తే కంప్లీట్ నాలెడ్జ్ ఇచ్చి పంపిస్తారు. వాళ్ళకి ఉండాల్సిందల్లా నేను అగ్రి ఫుడ్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకునే ఇంటెన్షన్ ఉంటే ఆ ప్యాషన్ కూడా మేము క్రియేట్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్. వీఆర్ కాన్ఫిడెంట్ ఇన్ దట్ బికాస్ దిస్ ఇన్స్టిట్యూట్ ఈజ్ లైక్ అన్ ఇంక్యుబేషన్ సెంటర్ నౌ. ఇన్ఫ్యాక్ట్ వీ గివ్ ఫర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, అంటే మా దగ్గర ఉన్న ప్రోడక్ట్సే కాకుండా కొత్త ప్రోడక్ట్ మీరు ఏమైనా ఇన్నోవేటివ్గా చేద్దాం అనుకుంటే వీ గివ్ స్పేస్ ఆన్ రెంటల్ బేసిస్. డైలీ బేసిస్ మీద రెంటల్ ఇచ్చి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో డిపెండ్స్, అంటే ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాలి అనుకుంటే ఒక 1.5 year జర్నీ అది. నేను ఆ 1.5 year జర్నీ కూడా ఇంకా లిమిటేట్ చేస్తున్నాను. సో ముందు మీరు మార్కెట్ చేసుకుని బ్రాండ్ చేసుకునే లోపలే యూజ్ ఆర్ ఫెసిలిటీ ఆన్ డైలీ బేసిస్ అండ్ బిల్డప్ దట్ టువర్డ్ ద ప్రాసెస్. మీరు ఈ లోన్ పెట్టుకునేటప్పుడు ఈ లోపల మీరు ప్రోడక్ట్ వచ్చేసింది అనుకోండి, యూఆర్ సేవింగ్ టైం. లేదంటే మేము ఒక స్టేజ్ తర్వాత ఇంకో స్టేజ్కి వెళ్ళి అంటే టైం చాలా తినేస్తుంది. తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో టోటల్ గా మీరు బిజినెస్ స్టార్ట్ చేయడము అలవాటు చేస్తారు. అట్ ద సేమ్ టైం రేపు పొద్దున్న పెద్ద లెవెల్లో వాళ్ళు స్టార్ట్ చేయాలని కంప్లీట్ సొల్యూషన్. ఇన్ఫాక్ట్ మార్కెటింగ్ అలవాటు అవడానికి మా బ్రాండ్ ని డిస్ట్రిబ్యూషన్ కూడా ఇస్తాం వాళ్ళకి. సో వాళ్ళకి అలవాటు అయిపోతుంది కమ్యూనిటీకి వెళ్ళి ఎలా చేయాలి. సో ఈ ట్రైనింగ్స్ కూడా ఇస్తాము. మాదే ప్రోడక్ట్ ఇచ్చేసేసి మీ దగ్గర కొంచెం అమౌంట్ తీసుకుని మేము డిస్ట్రిబ్యూషన్ వి స్టార్ట్ విత్ 50,000 దానికి కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. అంటే ఇక్కడ ఏంటి అని అంటే కొంతమందికి జాబ్ చేయకూడదు, లేదు మనం ఏదైనా పెట్టాలి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్ ఇస్ కంప్లీట్, అది కొంచెం కష్టం అంటే స్టార్టింగ్ లో చేయడానికి. అంటే మీరు నేను ఏంటి అంటే కొన్నాళ్ళు జాబ్ చేసి అది సమకూర్చుకుని లేదా ఫ్యామిలీ సపోర్ట్తో ఇలా పెట్టుకున్నాం. బట్ యంగ్ జనరేషన్ ఇప్పుడు చాలా మంది జాబ్స్ కి వెళ్ళట్లేదు, ఎంటర్ప్రెన్యూర్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకనంటే ఐ షుడ్ బి మై బాస్ అనే యాటిట్యూడ్ లో ఉంటున్నారు. కాబట్టి ఇలాంటి మోడల్స్ అన్ని వి క్రియేట్. ఎందుకు మీరు 50,000తో మీరు ట్రై చేయండి ఫస్ట్ బ్రాండ్ బిల్డింగ్. సో మీరు తీసుకెళ్తాం అందుకని మా బ్రాండ్ని మేము డిస్ట్రిబ్యూషన్కి ఇచ్చేస్తాము. ఆ 50,000 ఇన్వెస్ట్మెంట్ ఇస్ వర్త్ ఎనఫ్ ఫర్ దెమ్ టు ట్రై. వర్కౌట్ అవుతుందా లేదా అనుకోవటానికి. తర్వాత వాళ్ళు ఒక లేదు మనకి బిజినెస్ బాగుంది అనుకుంటే వి గివ్ ఆన్ వైట్ లేబులింగ్. ఇంకా బాగుంది అనుకుంటే వాళ్ళ ప్యాకెట్స్ తీసుకొచ్చి మేము యాక్చువల్లీ వాళ్ళ బ్రాండ్లో కూడా మేము వి గివ్ ఇట్. సో ఇట్ ఆల్ డిపెండ్స్. మీరు ఎంత చేసుకుందాం అనుకుంటే అంత మార్కెట్ ఉంది. ఎంత అగ్రెసివ్గా వెళ్ళాలి అనుకుంటే ఇట్ ఆల్ అగైన్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ ఎఫర్ట్. వ్యూయర్స్, ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సౌమిని గారి నెంబర్ అండ్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ అన్ని ప్రొవైడ్ చేస్తాము. డైరెక్ట్గా తను కాంటాక్ట్ అవ్వచ్చు. జగదంబ గారు ఇందాక ప్రోడక్ట్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా. సో ఇది ఒక సెపరేట్ రూమ్ గా పెట్టడానికి ఏంటి అని అంటే కారణం, మిగతా ప్రాసెసింగ్ లో మిగతా మా స్టాఫ్ లేనిది మేము ఎంట్రీ ఇవ్వం. ఈ ఒక్క రూమ్ మాత్రం ఇచ్చేస్తాం. ఎందుకంటే వీ హ్యావ్ ఎంటీ స్పేస్. వాళ్ళకి ఎంత ఇన్నోవేటివ్గా చేసుకోవాలనుకున్నా వీ అలవ్ దెమ్ టు డూ. ఇక్కడ మనకి ఈ స్పేస్లో మనము అన్ని వాళ్ళకి కావాలనుకుంటే వాళ్ళే మనకి ఎలా అంటే పర్ ఏరియా వైజ్గా తీసుకుంటాము. వాళ్ళు మన మెషినరీ యూస్ చేసుకోవచ్చు, మన ప్రోడక్ట్స్ యూస్ చేసుకోవచ్చు, మన యూటెన్సిల్స్ యూస్ చేసుకోవచ్చు. వాళ్ళకి స్టాఫ్ కూడా కావాలి, సపోర్ట్ కావాలి అనుకుంటే తెచ్చుకోకుండా మనమే ఇక్కడ మన స్టాఫ్ని అలౌట్ చేస్తాం. ఇట్స్ ప్రయర్ అడ్వాన్స్లో మనం నోటీస్ ఇచ్చుకుని మనం వీ హ్యావ్ టు బ్లాక్ ద డేట్స్. అదొకటి కండిషన్. ఇక్కడ అలాగే మనం మ్యాంగో రోల్స్ తింటున్నారు కదా మీరు. సో అది మనం ఇయర్లీ వీ డూ దిస్ యాజ్ అ ప్రాసెస్. ఇయర్లీ 1 time మనకు మ్యాంగో దొరికేది కాబట్టి ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ ఫ్రీజర్స్ అనమాట. ఇయర్లీ మనం వచ్చేది. సో ఇక్కడ సో ఇట్లా మనకి ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. మొత్తం పల్ప్ అంతా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వాళ్ళు తీసుకుని ఆ పల్ప్ని మనం అన్ఫ్రీజ్ చేసుకుని దే మేక్ మ్యాంగో రోల్స్. సో ఇది మనకి ఇయర్లీ వన్స్ ఒకసారి ప్రొక్యూర్ చేసుకుని కోల్డ్ స్టోరేజ్ ఉంది బయట. ఆ
కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుని స్టాగర్డ్గా మనం ప్రాసెస్ చేస్తాం. ఒక 1 month యాక్టివిటీ ఇది మాకు. 1 month ప్రొక్యూర్మెంట్ ఉంటుంది, 1 month ప్రాసెసింగ్ చేసుకుని ఇక్కడ పెట్టేసుకుని మిగతా 10 months వి డూ లైక్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆర్డర్. లేకపోతే మనం చూస్తాం కదా దివాళీ అప్పుడు యూజువలీ కార్పొరేట్ గిఫ్టింగ్ మనం పెడుతున్నప్పుడు సో దానికి తగ్గట్టు మనం చేస్తాము. అండ్ ఈ ప్రోడక్ట్కి మనకి 6 months to 9 months షెల్ఫ్ లైఫ్ ఉంది. సో దిస్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ వాంట్ టు టేక్ ఇట్ ఇంటూ ఎక్స్పోర్ట్స్ వెరీ అగ్రెసివ్లీ. హలో ఎవ్రీవన్, నా పేరు శిరీష. నేను ఇక్కడ ట్రైనింగ్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వుడెన్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అంటాం. దీని కెపాసిటీ వచ్చేసి 30 kg/h కెపాసిటీ ఉంటుంది. ఇందులో ఏంటంటే లోపల మనకు వుడెన్ ఉండడం ద్వారా కంప్రెషన్ అనేది చాలా స్లోగా అవుతుంది. మనకు కంపేర్ టు మెకానికల్ దాంతో కంపేర్ చేసుకుంటే స్లోగా అవ్వడం వల్ల ఏంటి అని అంటే హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వదు. సో హీట్ అనేది ఎక్కువ జనరేట్ అవ్వకపోవడం ద్వారా మనకు ఆయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేటివి లాస్ అవ్వవు. సో దిస్ ఈజ్ ద ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అంటాం. హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి దీని ద్వారా. మనకు మిల్లెట్స్లో 2 kind of మిల్లెట్స్ ఉంటాయండి, మేజర్ మిల్లెట్స్ అండ్ మైనర్ మిల్లెట్స్. మేజర్ మిల్లెట్స్కి వచ్చేసి హస్క్ అంటాం, ఎందుకంటే అది గట్టిగా ఉండడం ద్వారా పైన బోండం లాగా ఉంటుంది. సో మైనర్ మిల్లెట్స్కి వచ్చేసి ఉన్నదాన్ని మనకు హల్ అంటాం. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుటర్ లేయర్స్ అనేటివి ఉంటాయి. సో 2 మెషినరీస్ యూజ్ చేస్తాం మనము. ఇది వచ్చేసి డీహస్కర్ ప్లస్ పాలిషర్ కూడా. మేజర్ మిల్లెట్స్కి హస్క్ రిమూవ్ చేయడానికి మిషనరీ యూజ్ చేస్తాం. ప్లస్ ఇదేంటంటే హస్క్ రిమూవ్ చేయడమే కాకుండా ఆల్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ పాలిషింగ్ పర్పస్కి కూడా యూజ్ అవుతుంది. దీని కెపాసిటీ వచ్చేసి 300 kg/h కెపాసిటీ. నెక్స్ట్ వచ్చేసి ఇది డీహల్లర్. మైనర్ మిల్లెట్స్కి హల్ రిమూవ్ చేయడానికి మిషనరీ యూజ్ చేస్తాం. దీని కెపాసిటీ వచ్చేసి 200 kg/h. ఈ మిషనరీ వచ్చేసి దీన్ని మనకు పోస్టరైజ్ సపరేటర్ అంటాం. దీని కెపాసిటీ వచ్చేసి 1 ton/h కెపాసిటీ. ఇక్కడ ఏంటి అని అంటే మనం మిల్లెట్స్లో ఫస్ట్ మెషినరీలో చూసినట్టు అక్కడ 80% అనేది క్వాలిటీ మీకు వచ్చేస్తుంది ప్రోడక్ట్. మనకు మిల్లెట్లో కూడా రైస్లో వచ్చినట్టు నూకా టైప్ కూడా వస్తుంది. సో ఆ నూకా టైప్ని కూడా సెపరేషన్ చేసి 100% క్వాలిటీ మెయింటైన్ చేయడానికి మనం ఈ మిషనరీ అనేది యూజ్ చేస్తాం. ఈ మెషినరీ వచ్చేసి మనకు రవ్వ మేకర్ కమ్ దాల్ స్ప్లిట్టర్ అండి. దీని కెపాసిటీ వచ్చేసి 250 kg/h కెపాసిటీ ఉంటుంది. ఇది ఏంటంటే ఆల్ కైండ్ ఆఫ్ రవ్వాస్ అనేటివి చేసుకోవచ్చు. మనకు దొడ్డు రవ్వ, సన్నపు రవ్వ ఇలాంటివి. ప్లస్ ఏ కైండ్ ఆఫ్ రవ్వ అయినా చేసుకోవచ్చు మీరు. రైస్ రవ్వ కానివ్వండి, మిల్లెట్స్ది కానివ్వండి, ఏదైనా చేసుకోవచ్చు. ప్లస్ ఇది కూడా డ్యూయల్ పర్పస్ ఉంటుంది. ఈ రవ్వ కాకుండా మనకు దాల్ అనేది స్ప్లిట్ అయి వస్తుంది విత్ హస్క్ తోటి. కొంతమంది కిచిడి చేసుకోవడానికి విత్ హస్క్తో ఉన్న దాల్ కావాలంటారు, దానికి పర్పస్కి కూడా యూజ్ అవుతుంది. ఇది మనకు ఇదంతా దాల్ సెట్ అంటామండి. ఫస్ట్ మెషిన్ వచ్చేసి మనకు డీస్టోనర్ ఉంటుంది. మనకు ప్రొక్యూర్మెంట్ చేసుకున్న వెంటనే రా మెటీరియల్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ రిమూవ్ అయిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ మెషినరీ వచ్చేసి గ్రేడర్ అంటుంది ఇది. సో అక్కడ రిమూవల్ అయిపోయిన తర్వాత మనకు ఇంకా ఏమైనా డస్ట్ పార్టికల్స్ మిగిలి ఉంటే ఇక్కడ గ్రేడ్ వైజ్గా మనకు పుల్లలు అలాంటివి ఏమన్నా ఉంటే రిమూవ్ అయిపోతాయి. ప్లస్ మనకి ఇందులో ఏంటంటే గ్రేడ్ వైజ్గా సైజుని బట్టి మెటీరియల్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మెషిన్ వచ్చేసి ఇది షెల్లర్ అంటాం. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు క్లీన్డ్ అయిన మెటీరియల్ని, రా మెటీరియల్ని ఇందులో వేసేస్తే పొట్టుతోటి మనకు స్ప్లిట్ అయి ఇందులో పడుతుంది. ఇందులో పడిన తర్వాత ఆ ఎలివేటర్ ద్వారా పైకి వెళ్ళి అందులో మొత్తం ప్రాసెసింగ్, పాలిషింగ్, గ్రేడింగ్ మొత్తం అయిపోతుంది లోపల ప్రాసెసింగ్. పైన అక్కడ మనకు సీవ్స్ ఉంటాయి. ఆ సీవ్స్ అనేటివి మనము చేంజ్ చేసుకోవాలి. మెటీరియల్లో పల్సెస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైజెస్ ఉంటాయి కదా, సైజుని బట్టి చేంజ్ చేసుకోవాలి. మనకు ఎండ్లో మనకు గ్రేడ్ వైజ్గా ఈ ప్రోడక్ట్ అనేది వచ్చేస్తుంది. A1 క్వాలిటీ, A2 అండ్ కొన్ని అన్స్ప్లిటెడ్ పార్టికల్స్ కూడా వస్తాయి. వాటిని మళ్ళీ ఒకసారి మనం షెల్లర్లో వేసుకొని ప్రాసెసింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ మెషినరీ వచ్చేసి మనకు ఇక్కడ డబల్ పాలిషర్ అని ఉంటుంది. ఇది మనకు పాలిషింగ్ అనేది మీరు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు, వాటర్తో కూడా చేసుకోవచ్చు. బట్ మీకు ఆయిల్తో చేయడం ద్వారా క్వాలిటీ మెయింటెనెన్స్ అనేది బాగుంటుంది. ప్రజెంట్ మేము మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాం. సో డబల్ పాలిషింగ్ అయిన తర్వాత మీకు ఈ ఫినిష్డ్ గూడ్ అనేది ప్యాకేజింగ్కి వెళ్తుంది. ఈ మెషినరీ వచ్చేసి డబల్ స్క్రూ పాలిషర్ అంటాము. పాలిషింగ్ అనేది నార్మల్గా సింగిల్ టైప్ చేస్తారు, బట్ ఇక్కడ మేము డబల్ పాలిషింగ్ చేయడం ద్వారా క్వాలిటీ అనేది చాలా బాగా మెయింటెనెన్స్ అవుతుంది. దీన్ని మేము వాటర్ యూజ్ చేసి పాలిషింగ్ అనేది చేస్తాము. పాలిషింగ్ అయిన వెంటనే
ఫినిష్డ్ గుడ్ అనేది ప్యాకేజింగ్ యూనిట్కి పంపిస్తాం. హలో అండి, నేను ఇక్కడ అగ్రిగర్లో ప్రాసెసింగ్ అసోసియేట్ అండ్ అడ్మిన్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు అనిత. ఇది వచ్చేసి పల్ప్ ఎక్స్ట్రాక్షన్ మిషను. ఇది మనం ఫస్ట్ రైతుల నుంచి మనం మ్యాంగోస్ని సేకరించిన తర్వాత కాయలన్నీ సిగ్రిగేషన్ చేసి హీటింగ్ చేసి దీంట్లో పల్ప్ అనేది చేస్తాము. ఇది ఫర్ అవర్ 100 kgs దీని కెపాసిటీ. పల్పు వేస్టేజ్ అంతా ఇక్కడ వచ్చేస్తుంది, పల్పు అంతా ఇటు సైడ్ వస్తుంది. ఈ పల్ప్ ఇలా వచ్చిన తర్వాత ఇది వచ్చేసి కెటిల్ మిషను. ఇది కెటిల్ మిషన్లో పల్ప్ అనేది మనం హీట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఇది 100 kgs వరకు దీని కెపాసిటీ. 100 degrees వరకు పల్ప్ని అనేది మనం హీట్ చేయాలి. ఇది వచ్చేసి వెజిటేబుల్ కట్టర్ అనమాట. దీంట్లో వచ్చేసి మనం ఆల్ వెజిటేబుల్స్ని కటింగ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ సైజ్ బ్లేడ్స్, అక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లేడ్స్ ఉంటాయి. మనం వెజిటేబుల్ని బట్టి డిఫరెంట్గా ఇవి ప్లేట్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనం ఆల్ వెజిటేబుల్స్ని దీంట్లో ప్రాసెసింగ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పొటాటో పీలర్, పొటాటో అండ్ బీట్రూట్ పీలరు. ఇది వచ్చేసి సెంట్రిఫ్యూజ్ పల్వరైజర్ మిషను. ఇప్పుడు మనం సోలార్ డిహైడ్రేషన్ చేసిన తర్వాత ఆ వెజిటేబుల్స్ పౌడరు అలాంటివి ప్రిపరేషన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం ఈ మిషన్ని. ఫర్ అవర్ 40 kgs కెపాసిటీ. ఇది వచ్చేసి కమర్షియల్ మిక్సీ. ఇది ఇండస్ట్రియల్ పర్పస్కి యూజ్ చేస్తాం మనము. దీంట్లో మేము డ్రై వెజ్జెస్ పౌడర్స్, జింజర్ గార్లిక్ పేస్టు అలాంటివన్నీ ఇది వచ్చేసి ఫర్ 3 kgs వరకు మనం పౌడర్ని చేసుకోవచ్చు, గ్రైండ్ చేసుకోవచ్చు దీన్ని. ఇది ఫర్ అవర్ 20 kgs వరకు దీన్ని పౌడర్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి వాషింగ్ డ్రయర్ వాషింగ్ మిషన్ అంటని. ఇది మనం మెయిన్గా లీఫీ వెజిటేబుల్స్ మనం డైరెక్ట్గా వాష్ చేసి అలానే పెట్టడం వల్ల ఫంగస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అలా రాకోకుండా ఫ్రీ ప్రాసెస్ లెక్క దీంట్లో వేసి ఆన్ చేయడం ద్వారా వాషింగ్ అంతా వాటర్ అంతా బయట వచ్చేసి ఒక 70% వరకు డ్రై అయిపోతుంది. లీఫీ వెజిటేబుల్స్ని అప్పుడు డ్రైయర్లో పెట్టినప్పుడు మనకి వితిన్ 5 to 6 hours కల్లా డ్రై అయిపోతుంది. ఇది ప్రీ ప్రాసెసింగ్ వాషింగ్ డ్రయర్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓన్లీ లీఫీ వెజిటేబుల్స్ మాత్రమే యూజ్ చేస్తాం మనం దీన్ని వాషింగ్ పర్పస్ కోసం అని. ఈ రూమ్ వచ్చేసి ప్యాకేజింగ్ యూనిట్. ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రోడక్ట్ అనేది లాంగ్ టర్మ్ సస్టైన్ అవ్వడానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ మెథడ్స్ చేస్తాము. సో వాటికి రిలేటెడ్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెషినరీస్ ఉంటాయి. ఇంతకుముందు మీరు చూసిన విధంగా వ్యాక్యూమ్ ప్యాకేజింగ్ బ్యాండ్ సీలర్ మెషిన్ ప్లస్ స్ట్రింక్ ర్యాపింగ్ మెషిన్ కూడా ఉంటాయి. మనకు స్ట్రింక్ ర్యాపర్ మెషిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకు మామిడి తాండ్రా అని ఉంటుంది, దట్ ఈస్ అవర్ ప్రీమియం ప్రోడక్ట్. సో స్వీట్ బాక్సెస్ టైప్ ఉంటాయి. దానికి ఏంటి అంటే నార్మల్గా పీవీసీ కవర్స్ ఉంటాయి. ఆ కవర్స్ ఆ బాక్స్ పైన నుంచి కవర్ చేసేసి స్ట్రింక్ ర్యాప్ చేయడం వల్ల ఆ ప్రోడక్ట్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది అప్ టు 9 months వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకు గ్రెయిన్ టైప్స్ ఫ్లోర్స్ ఇలాంటి వాటికైతే వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేస్తాము. సో వ్యాక్యూమ్ ప్యాకింగ్ చేయడం ద్వారా మనకు ప్యాకెట్లో ఉన్న ఆక్సిజన్ మొత్తం సక్ చేసుకోవడం ద్వారా మైక్రో ఆర్గానిజమ్స్ అనేటివి జనరేట్ అవ్వవు. దాని ద్వారా ప్యాకెట్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది అప్ టు 1 year వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా మనకు ప్యాకేజింగ్లో వైట్ లేబులింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఎవరైనా మీకు ఎవరిదన్నా ప్రోడక్ట్ తీసుకొచ్చి రా మెటీరియల్ లాగా తీసుకొచ్చి మా దగ్గర ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేసి తీసుకెళ్ళాలనుకున్నా తీసుకెళ్ళొచ్చు. లేదు అనుకుంటే మా ప్రోడక్ట్ కావాలనుకుంటే డిస్ట్రిబ్యూషన్లో కూడా ఇస్తాం మేము మా ప్రోడక్ట్స్ని. సో వైట్ లేబులింగ్ ఫెసిలిటీ అంటే మనకు మా బ్రాండింగ్ ఏది లేకుండా వితౌట్ బ్రాండింగ్ మీకు ప్యాకేజింగ్ చేసి ఇస్తాము. మీరు మీ బ్రాండ్ని స్టిక్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ కింద కాంటాక్ట్ ఇస్తాము, ఆ కాంటాక్ట్కి మీరు రీచ్ అవ్వచ్చు. మిల్లెట్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి కోడో మిల్లెట్, అన్పాలిష్డ్ కోడో మిల్లెట్స్. ఇది వచ్చేసి 1 kg ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తాం అన్నట్టు. మాన్యువల్ ప్యాకింగ్ ఉంటుంది. మన దగ్గర అన్ని సెమీ ఆటోమేటిక్ మెషిన్స్ ఉండడం ద్వారా ఫిల్లింగ్ అనేది మాన్యువల్గా చేసేసి ప్యాకింగ్ వ్యాక్యూమ్ అలాంటివన్నీ మెషినరీ ఉంటుందన్నమాట.
ఇది వచ్చేసి మనకు వాక్యూమ్ ప్యాకేజింగ్ మెషిన్ అంటాం. ఇందులో ఈ పైప్ ద్వారా మనకు ప్యాకెట్లు ఉన్న ఆక్సిజన్ మొత్తం పైప్ సక్ చేసుకోవడం ద్వారా ఇదంతా ముడుచుకుపోతుంది. దాని ద్వారా ప్రోడక్ట్ యొక్క షెల్ఫ్ లైఫ్ అనేది అప్ టు 1 year వరకు ఇంక్రీజ్ అవుతుంది. అగ్రికల్చర్లో యువతని ప్రోత్సహించడం కోసం మనం డిస్ట్రిబ్యూషన్ అనే మోడల్ని ఇంక్లూడ్ చేసి వీఆర్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ విత్ దట్. డిస్ట్రిబ్యూటర్స్కి కూడా ఎలాంటి మినిమం ఇన్వెస్ట్మెంట్తో, అంటే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేదు ఫస్ట్ జాబ్ వదిలేసేసుకుని ఏదైనా ఆంటర్ప్రినర్షిప్ వైపు మళ్ళుదాం అనుకునే వాళ్ళు, అంటే ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్గా మేము ఫస్ట్ ఆప్షన్లుగా ఇస్తాము. అంటే మా దగ్గర ఎక్స్పోజర్ విజిట్స్కి వచ్చిన వాళ్ళకి ఆప్షన్స్ అడుగుతారు. సో వచ్చినప్పుడు దిస్ ఇస్ ద ఆప్షన్స్ లిస్ట్ ఆఫ్ ఆప్షన్స్ లాగా వీ మోటివేట్ దెమ్. పర్పస్ ఏంటి అని అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో వీ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ 50,000. అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ దే వాంట్. జస్ట్ మనం అంటే స్టార్టింగ్లో ట్రయల్స్ చేసుకునే వాళ్ళకి 50,000 అంటాము. ఆఫ్టర్ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇఫ్ దే ఆర్ చూసింగ్ ఫర్ డిస్ట్రిక్ట్ లెవెల్ వీ చార్జ్ అకార్డింగ్లీ. ఇప్పుడు మనకి మండల్ లెవెల్ వరకు వీఆర్ గెటింగ్ ఎంక్వైరీస్ అండ్ వీఆర్ మూవింగ్ అహెడ్ విత్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. చాయిస్ ఇంకా మనము ఎందుకంటే ఫస్ట్లో వీ డోంట్ గివ్ ఎనీ ప్రిస్క్రైబ్ చాయిస్. మనము వాళ్ళ అంటే వాళ్ళ చూస్ చేసుకున్న ఏరియాస్లో ఏది బాగుంటుంది ఏది అనేది మనము అనాలిసిస్ చేసి ఎకనామికల్లీ వైబిలిటీ చూసి దెన్ వీ విల్ సజెస్ట్. Based on the sales, they will come back and they are coming back and they are already opting for the next level of orders. ఇది మనం అంటే 50,000లో మనకి ఏమొస్తుంది అని అంటే ఒక ఫస్ట్ రౌండ్లో ఎందుకు మనం తక్కువ పెట్టాము అని అంటే వాళ్ళు అసలు ఎంత చేయగలుగుతారు అనేది పొటెన్షియల్ వాళ్ళకి తెలియదు. ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలంటే కొంచెం బాధపడతారు, అంటే భయపడతారు. కాబట్టి ఫస్ట్ 1-2 ట్రాంచెస్ మనం చిన్నగా చేసుకుని వాళ్ళు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతున్నారు అనేది దెన్ వీ కెన్ యాక్చువల్లీ మాడ్యులేట్ అండ్ గో ఇన్ టు మండల్ లెవెల్ అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిబ్యూషన్కి. Over the past 1.5 years, Agrigar has been very successful in conducting trainings to farmers, farmer producer organizations and SHG women, inviting them to have exposure visits and also get into agri and food processing industry. With this experience, we invite agri students who are basically studying agribusiness management, agri engineering or food processing engineering or any agriculture related subjects so that we can actually nurture them into the next generation entrepreneurs specifically in food processing. All the central government and state government has been promoting food processing as a very big sector and there is a huge gap in the industry. So even for the next generation youth it's very big opportunity. So we invite all the universities, the deans or the placement officers to contact us at the given number. We will help you out in how to get them to our Agrigar unit and then give them hands-on training so that they can benefit further and get the confidence of establishing their own industry. Thank you.